గోదావరికని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చంద్రబాబు కాలనీకి చెందిన 65 ఏళ్ల ఎల్లపూల రామనమ్మ తన నివాసంలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందగా పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జూ బుధవారం సంఘటన స్థలాన్ని పరిశీలించారు. రమణమ్మ మెడలో ఉన్న బంగారు గొలుసు, చెవి కమ్మలు, సుమారు 5 తులాల బంగారు గాజులు కనిపించకపోవడంతో అనుమానం వ్యక్తం చేస్తూ మృతురాలి కుమారుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు గోదావరికని వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలో పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జూ ఘటనా స్థలానికి సందర్శించి పరిసర ప్రాంతాలను క్షుణ్ణంగా పరిశీలించారు. మృతురాలి కుమారుడితో మాట్లాడి ఘటనకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఎవరిపైనైనా అనుమానం ఉన్న, ఘటనకు సంబంధించిన ఏదైనా కీలక సమాచారం తెలిసినా వెంటనే పోలీసులకు తెలియజేయాలని సూచించారు. కేసును అన్ని కోణాలు దర్యాప్తు చేసి నిందితులను త్వరితగతిన గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అనంతరం గోదావరికని ఏసీపీ ఎం రమేష్, వన్ టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి నుంచి కేసు దర్యాప్తు పురోగతిపై వివరాలు తెలుసుకున్నారు. పరిసర ప్రాంతాల్లోని సీసీ కెమెరాల దృశ్యాలను క్షుణ్ణంగా పరిశీలించాలని, అనుమానాస్పద వ్యక్తులను గుర్తించి విచారించాలని, కేసుకు సంబంధించిన అన్ని ఆధారాలను సేకరించి దర్యాప్తును వేగవంతంగా పూర్తి చేయాలని, ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి నిందితులను త్వరితగతిన పట్టుకోవాలని అధికారులను ఆదేశించారు.